హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి పన్నీర్ మెజెస్టిక్. ప్రతి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్ను పర్ఫెక్ట్గా అదే రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కన్నా కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ వరకు పన్నీర్ తీసుకుంటున్నాను. దానికి సరిపడా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి పసుపు, ఉప్పు వేసి ఇలా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాటర్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయడం మర్చిపోయాను. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బ్యాటర్లో పూర్తిగా కలిసేలా కలిపేయండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగానే పావు కేజీ పన్నీర్ను ఇలా పొడవుగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నిటినీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీలో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పన్నీర్ మెజెస్టిక్స్ కోసం మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఆ బ్యాటర్లో డిప్ చేస్తూ ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇంతకుముందు నేను బజ్జీలు డీప్ ఫ్రై చేశాను కాబట్టి ఇలా ఉందండి. చూడండి, ఇలా పన్నీర్ పీసెస్ని ఇందులో వేసి మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి. ఇవి అతుక్కున్నట్టు అనిపిస్తుంది, కానీ డీప్ ఫ్రై అయిన తర్వాత అన్నీ సపరేట్గా అయిపోతాయి. అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. ఇదే మాదిరిగా నెక్స్ట్ బ్యాచ్ పన్నీర్లను కూడా డీప్ ఫ్రై చేసుకోండి. అయితే పిండి కోటింగ్ అనేది మరీ ఎక్కువగా ఉండద్దు, అలానే మరీ లైట్గా ఉండకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా నెక్స్ట్ బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ పెట్టేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర కొంచెం వేసేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు ఇలా వేసుకొని జస్ట్ ఒక 30-40 సెకండ్స్ మాత్రమే వేయించాలి. మరీ ఎక్కువగా ఉల్లిపాయలు వేగకూడదు. తర్వాత ఒక చిన్న సైజు క్యాప్సికమ్ను పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేయండి. ఇందులో సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేయండి. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నిటిని మరొక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. క్యాప్సికమ్ ముక్కలు లైట్గా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని పెరుగును కూడా ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసినట్టు చేయాలి. తర్వాత అర టీ స్పూన్ కారం వేయండి. మనం పచ్చిమిర్చి వేసాం, కానీ కలర్ కోసము కొంచెం టేస్ట్ కోసం లైట్గా కారాన్ని వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను వేసి ఈ పెరుగు, ఆయిల్, క్యాప్సికమ్ ముక్కలంతా చక్కగా పన్నీర్ ముక్కలకు పట్టేలా కలుపుతూ సిమ్లోనే ఒక 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తేనే పన్నీర్ ముక్కలు మెత్తగా, సాఫ్ట్గా, జ్యూసీగా అవుతాయన్నట్టు. చివరిలో కొంచెం అంత కొత్తిమీర తరుగు ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, రెస్టారెంట్లో బోల్డ్ అని డబ్బులు పెట్టుకునే బదులు ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇలా పన్నీర్ మెజెస్టిక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని నూనెలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి. మధ్యలో ఆ జీడిపప్పు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా డ్రింక్ పార్టీలో కానీ ఇలా సాఫ్ట్ డ్రింక్స్తో సర్వ్ చేసుకున్నప్పుడు స్టార్టర్లా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.